కాదు ఇప్పుడు జబర్దస్త్ లో కొంచెం మీలానే నరేష్ ఆయన ఉన్నారు కదా, ఆయన మీకు బాగా క్లోజా, బాగానే ఉంటారా? పెద్ద పరిచయం లేదు మనకి, అసలు పరిచయమే లేదు, జస్ట్ ఒకసారి కలిసాను అంతే. ఓకే ఓకే. అంటే ఎలా ఉంటదంటే సమాజంలో కొంచెం మనలా ఉండే వాళ్ళు మనల్ని కొంచెం అర్థం చేసుకోవడం కానీ మనతో ఫ్రెండ్షిప్ బాండింగ్ కానీ బాగా మెయింటైన్ చేస్తారు. లేదు నేను వెళ్ళలేదు, మన అబ్రో కూడా ఎప్పుడు పిలవలేదు. ఓకే ఓకే. మీతో మీ లైఫ్ ఇప్పుడు ఈ 24 years లో బెస్ట్ పర్సన్ నాతో ఎప్పటికీ ఉన్నాడు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ మమ్మీ అన్నయ్య కాకుండా. బెస్ట్ పర్సన్ అని ఒక చెప్పలేము, చాలా మంది ఉంటారు. చాలా మంది. ఎవరు? ఫ్రెండ్సేనా? అసలు ఫ్రెండ్స్ సాయి ఉన్నాడు, సాయి బెస్ట్ ఫ్రెండ్. ఒకరంటే ఒకరు చెప్పలేం కదా. సాయి ఇప్పుడు ప్రెసెంట్ రీసెంట్ గా వచ్చాడు కాబట్టి సాయి పేరు చెప్తున్నా, రేపు ఇంకొకరి పేరు చెప్తావా? అంటే ఒకరు కాదు కదా, బంచ్ ఆఫ్ పీపుల్. కానీ వాళ్ళ పేర్లు చెప్పలే, నువ్వు సాయి పేరే చెప్పావు. ఇప్పుడు సాయితో చేస్తున్నాయి కాబట్టి అదే ఊళ్ళో ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ వల్ల నువ్వు ఎప్పుడు హట్ అవడం కానీ బాధపడడం అలానే మాటలకి అంటారు, నేనంటా వాళ్ళు అంటారు, అంతే. జస్ట్ అలా తీసుకుని వదిలేస్తాను, మైండ్లో పెట్టుకోకూడదు. ఎలా ఎందుకు తీసుకుని ఏం చేస్తాం, బాధపడిపోయి. నేను చాలా ఫీల్ అవుతాను, ఎందుకు దేవుడు నాకు ఈ హైట్ ఇచ్చాడు, ఈ చిన్న పర్సనాలిటీ ఇచ్చాడు, నాకే ఎందుకు ఇలా చేశాడని నేను నిజంగా చెప్తున్నా. అలానే ఫీల్ అవుతా. హైట్ సరిపోదా? ఏం అబ్బాయిలకి సరిపోదంట. అబ్బా, ఏ అబ్బాయి అన్నాడు? ఏ అబ్బాయి ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేయట్లేదు, నిజంగా ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు నన్ను. అంటే నిజంగా నేను ఎప్పుడు ఫీల్ అవుతాను, ఈ రోజు నీతో మాట్లాడి నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఓకే ఫీల్ ఏం చేస్తాం, ఏడవడం తప్ప ఏముండదు. ఏమన్నా కాల్కి అన్న తగిలించుకుంటారా హైట్ అవ్వడానికి? నేను అది కూడా ట్రై చేశాను తెలుసా. ఏంటి? నిజంగా డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి హైట్ గురించి ఏమన్నా చేయగలనా, బోన్ కట్ చేయించుకుని ఆ ప్రాసెస్ చెప్పిన తర్వాత వద్దని దండం పెట్టేసి వచ్చేసాను. నాకైతే జార్ఖండ్ వెళ్ళమన్నారు 10 years అప్పుడు. ఓకే. డాక్టర్ ఏమన్నాడంటే వెళ్ళినా కానీ ఎంతో కాదు కొంచెం పెరుగుతాడు అని డౌట్గా చెప్పాడు. ఇంకా మా అమ్మ ఇగ్నోర్ చేసింది. చిన్నప్పటి నుంచి గట్టిగానే హాస్పిటల్స్ లో చూపించడం చేశారా? నాకు లెగ్స్ ఆపరేషన్ అయింది, ఓకే, ఐ ఆపరేషన్ అయింది, షూట్కి వెళ్తే పళ్ళు ఊడిపోయి టార్చ్ లైట్ తగిలి. షూట్కి వెళ్తే ఒక వీడియో కోసం, యూట్యూబ్ వీడియో కోసం అని వెళ్తే పళ్ళు ఊడిపోయినాయి. ఓకే. ఇన్ని సర్జరీలు అయినాయి, 2 యాక్సిడెంట్లు అయినాయి. నువ్వు బండి నడపవేమో, యాక్సిడెంట్లు ఏంటి? బండి నడపకపోతే ఇంకెక్కడికి ట్రావెల్ చేయమా. ఒకటైతే ఆటో తిరగబడిపోయింది, ఒకటేమో మా మావయ్యలు వెళ్తుంటే బండి మీద కారు గుద్దేసింది. చాలా చూసొచ్చు. మరి అన్ని హాస్పిటల్కి చూపించుకున్నారు కదా, అసలు ఎవరు కూడా దేని గురించి అంటే చాలా ఆపరేషన్స్ ఏవో అయినాయి అన్నారు, మొత్తం కంప్లీట్ బాడీ లెగ్స్ ఇలా వంకరగా ఉండి స్ట్రైట్ చేశారు. ఫుల్ బాడీకి అయితే ఏం చేయలేమని చెప్పారా? బాడీ హైట్ పెరగడం కదా. హైట్ అదే జార్ఖండ్ వెళ్ళాలి, అక్కడ మంత్లీ 1 ఇంజెక్షన్. ఓకే. అలా 6 months చేయించుకోవాలి. అప్పుడు కూడా 100% ఏమి ఉండదు, 10 to 20%. ఎంత ఖర్చు అవుతుంది అన్నారు? ఎంత ఖర్చు అవ్వచ్చు? ఖర్చు అప్పట్లో 2010లో 2K అంతా అన్నారు అంతే. అంటే అక్కడికి వెళ్ళి రావడం, అప్పట్లో లాంగ్వేజ్, ఇప్పుడంటే నాకు తెలుసు లాంగ్వేజ్. ఎన్ని లాంగ్వేజ్ లో మాట్లాడతారు? లాంగ్వేజ్ అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్. హిందీ తోడా మేనేజ్, ఐ విల్ మేనేజ్. చాలు. అమ్మో ఈరోజు నిన్ను చూసి బ్రతకొచ్చు, ఎలాగైనా బ్రతకొచ్చు అని అనిపించింది. ఎందుకు అంత స్పాంటేనియస్ గా, అంత ధైర్యంగా ఎలా అనేది నేను అలా ఉంటాను, నన్ను మార్చు అంటే మీరు సింపుల్ గా ఉండొద్దు అంటే అర్థం కాదు కదా నాలాంటి మట్టిబొర్రలకి. సరే అయితే మీకు ఏడుపుతూ ఫోన్ చేయండి, ఏడద్దు అని చెప్తాను. మీతో నన్ను ఊహించుకోండి అని చెప్తాను. మీకు ఎవరు ఫోన్ చేయట్లేదని ఈ వంకతో నన్ను ఫోన్ చేయమన్నారు కదా. బాబు ఎందుకని బాబు మీద అసలు నువ్వు నీ లైఫ్ లో ఎప్పుడు బాధపడిన సిచ్యువేషన్సే లేవా? చెప్పగా బండి నడపలేను, అదొకటి బాధ, మెయిన్ బాధ. నేను చెప్పాను కదా బండిది అయితే ఏముంది, అది మీ సైజుకి తగ్గట్టు ఇప్పుడు అన్ని వచ్చేసినాయి అడ్వాన్స్డ్ గా, కొనుక్కోవచ్చు, అది అయిపోయింది. ఇంక వేరే అదేమి పెద్ద బండిలాగా ఏమి వెళ్ళిపోదు, మా అయితే 10 kilometers వెళ్తుంది. మీ ఊర్లో తిరగడానికి చాలే అది. మరి నేను ఇప్పుడు హైదరాబాద్ రావాలంటే? హైదరాబాద్ మేమేం బండి మీద రావట్లేదండి, ఏ బస్సుతో ట్రైన్ ఎక్కే వస్తున్నాం. పోనీ వచ్చాడు. ఇక్కడ మీ ఆఫీస్కి రావాలంటే ర్యాపిడో వాళ్ళు లక్షలు అడుగుతున్నాడు. అవునా, లక్షలు అడుగుతున్నాడా? మొన్న వచ్చా 3 months బ్యాక్ మొత్తం 3 to 5K అయింది. అక్కడికి ఇక్కడికి మా అన్నది ఉంది.
మరి బండి ఉన్నా దానికి పెట్రోల్ కొట్టించాలి, ఎవడో కొన్ని బండి అడగాలి ఇక్కడ, ఆడికి ఎంతో కొంత వేయించాలి, సాయంత్రం వాటర్ వేయించాలి. 8 కిలోమీటర్లు అయితే మినిమం 50. అలాంటి ఉన్న బండే కొంటాం కదా. చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉన్నారండి. అంతే మరి. అయితే మీరు అసలు జీవితంలో ఎప్పుడు బాధపడలేదని చెప్తున్నారు నాకు. చిన్నప్పుడు పడేవాళ్ళు, ఇప్పుడు అంత. అదే కొంచెం షేర్ చేసుకోవచ్చు కదా మాతో. బాధ ఏముంది, అదే స్కూల్కి వెళ్ళేటప్పుడైతే సైకిల్ ఉండేది కదా అప్పుడు, డైలీ లిఫ్ట్ అడిగి వెళ్ళేవాడిని. ఓకే. అదే పెద్దోళ్ళలాగా ఉంటే మనం సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోదు ఇంటికి అని అప్పుడు బాధపడేవాడిని. అండ్ మీ ఇంటి దగ్గర నుంచి స్కూల్ దూరమా? 1 కిలోమీటర్. ఓకే. మీరు నడిచి వెళ్ళిపోవచ్చు కదా అంటే ఇంకోళ్ళు అయితే కదా. జబర్దస్త్ అన్నీ ఇక్కడ చూపిస్తున్నారు కదా మీ పంచ్ డైలాగులు. ఏదో మీ అంత కాదు. కాదు, మీరు ఎందుకో దాచేస్తున్నారు అనిపిస్తుంది. కావాలని నేను అడిగే క్వశ్చన్కి ఏదో చెప్పాలన్నట్టు, స్కూల్కి వెళ్ళినప్పుడు సైకిల్ ఎక్కలేదని లేదా బండి నడపలేనని. నిజంగా చెప్తున్నాను నేను, నిజమే. అప్పుడే బాధపడ్డాను నేను. అమ్మాయిల విషయాలు అసలు నీకు ఇంకా బాధ ఏమి ఉండదు? లవ్ అవి ఉంటది, ఎందుకు ఉండదు, అందరూ తెలియట్లేదు. మరి ఇంట్లో పెళ్లి అవి ఏమీ చూడట్లే, పెళ్లి సంబంధాలు? ముందు ఏంట్లో దాంట్లో సెట్ అవునా పెళ్లి అంటారు ఇందాక నుంచి. త్వరగా సెటిల్ అవ్వచ్చు కదా. అవుతాం. ఇప్పుడు మన పల్లెటూరులో త్వరగా పెళ్లిళ్ళు చేసేస్తారు కదా, త్వరగా సెటిల్ అయిపోతే మరి మంచిగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. అందరికీ సెట్ అవ్వదు కదా. మీకు టాలెంట్ ఉంది కదండి, మీరు సెట్ చేసేసుకుంటారు. టాలెంట్ ఉంటే సరిపోదు, ఆవిడంత అడ్జస్ట్ ఉండదు. మీకు లేదా? ఏమో ఇంకా రాలేనట్టుంది, ఉండొచ్చు ఇంకా రాలేనట్టు. ఓకే. ఇప్పుడు మణి గారిని ఏమంటే ఎక్కువ కోపం వచ్చేస్తుంది, ఫ్రస్ట్రేట్ అయిపోతారు? నేను కోపం అని చెప్పాను కదా మీకు ముందే. అస్సలు కోపపడరు, బాధపడరు, ఏం చేస్తారు అసలు మీరు? నవ్వుతా, నవ్విస్తా. ఏదో సార్ నవ్వండి ఇంకొంచెం. మా వ్యూవర్స్ పడిపోతారు ఈరోజు నవ్వుకి. ఇంతేనా మీ స్టోరీ మొత్తం? నాకైతే అసలు ఏం అన్ని దాచేసి. నేను చెప్పాలా మీ క్వశ్చన్లు అన్నట్లా మాట్లాడిన దాన్ని బట్టి ఆ మనిషి ఏంటనేది అర్థమవుతుంది. మీతో ఎంత మాట్లాడినా నాకేం అర్థం కావట్లేదు. మీరు అన్ని ఏదో దాచేసి సగం చెప్తున్నట్టు అనిపిస్తుంది. జబర్దస్త్ కోసం అడిగాను, అక్కడ ఏదో రెస్పెక్ట్ ఇవ్వరు అన్నట్టు చెప్పారు, కానీ అది ఏంటని అంటే దాచేసారు. ఫోన్ ఎప్పుడైనా బాధపడ్డారంటే అది సైకిల్ బండి అంటారు. అవును అంతే. ఓన్లీ కామెడీ క్యారెక్టర్స్ కోసమే వెయిట్ చేస్తారా? ఫ్రెండ్ రోల్ మరి పండిస్తారా కరెక్ట్ గా? మీరు వాళ్ళు ఇచ్చిన యాక్టింగ్ చేయగలరనే నమ్మకం మీకున్నా? ఆ యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయా? లేవా చెప్పండి మీరు. మీకు ఉండాలి కదా ఆ నమ్మకం. నేనే చెప్తా, నేను డైరెక్టర్ని రైటర్ని కాదు కదా, నాకు తెలీదు. నేను జస్ట్ యాంకర్ని, ప్రశ్నలు మాత్రమే అడగగలను. నాకన్నా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కదా మీరు. ఓకే, చాలా తెలుసుకున్నాను, ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను. కొన్ని దాచేశారు కాబట్టి అవి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.